వాస్తవాలు చెప్పాలి. మీరు ఒకసారి జీడీపీ లెక్కలు చూసుకోండి. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రతి సంవత్సరం కాన్స్టెంట్ కింద తీసుకునేటప్పుడు 2011-12 బేస్ పీరియడ్ ఎందుకు తీసుకుంటారు? ఆ యొక్క పీరియడ్లో ఉన్నటువంటి ఇండెక్స్ని ఎందుకు తీసుకుంటారు అంటే ఒక పీరియడ్ నుంచి ఇంకొక పీరియడ్ని మనం కంపేర్ చేసేటప్పుడు బేస్ పీరియడ్ అనేటటువంటిది కామన్గా ఉండాలనేటటువంటి విచక్షణ కూడా ఆయనకి లేదనంటే అది ఎవరికి సమాధానం చెప్పాలి? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మేము తెచ్చినటువంటి అప్పుల ద్వారా ప్రభుత్వంలో 2,73,000 కోట్ల రూపాయలు మొత్తం డీబీటీతో దాంతో డీబీటీ తోటి పంచాము అని అన్నారు. మరి జీతాలు వ్యయము ఇతర నిర్వహణ వ్యయం పోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఆదాయము కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అంటే తెచ్చిన అప్పులే పంచానని చెబుతున్నాం. మిగతా డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏదైతే లెక్కర్ స్కామ్ మీద ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తుందో ఆ మాఫియా డబ్బులు చేతుల్లోకి వెళ్ళి ఆధార్ కార్డులతో సహా ఇప్పుడు డీబీటీ వెళ్ళిన ఆధార్ కార్డుతో సహా సమాచారం ఇస్తున్నారు కదా. ఈ యొక్క లిక్కర్ మాఫియాకో లేకపోతే ఏ మాఫియాకి వెళ్ళియో ఆధార్ కార్డులతో సహా ఆ డీబీటీ లెక్కలు ఈ డబ్బులు ఎటు పోయినాయో తీసి ఇవ్వగలరా జగన్మోహన్ రెడ్డి గారు? అదేవిధంగా తన పాలనలో మైనింగ్కి సంబంధించి భూములు కొనుగోలుకి సంబంధించి అక్రమాలు ఈ ప్రభుత్వానికి సంబంధించి అనేక విచారణలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఆయన భూములు కొనుగోలు అమ్మకాలకి సంబంధించి వాళ్ళ పార్టీ నాయకుల ద్వారా జరిగినటువంటి డబ్బులు ఏ ఖాతాల్లోకి వెళ్ళాయో వాళ్ళ ఆధార్ కార్డులతో సహా ఆ డీటెయిల్స్ ఏమన్నా ఇస్తారా ఆయన? ఇవాళ నిస్సిగ్గుగా చేసిన అప్పుల్ని స్కీములకి చెల్లింపుల అనంతరం ప్రభుత్వ ధనాన్ని తన అనుంగ మిత్రులకి నేను అప్పచెప్పానని పరోక్షంగా చెప్పినట్టుగా ఇవాళ ఆయన అంగీకరించినట్టు కనపడుతుంది. ఇంకొక మాట రాజధాని మీద, రాజధాని పైన మాట్లాడినటువంటి మాట ఒకసారి గతంలో మహమ్మద్ బిన్ తుగ్లక్ చూసాం, ఇటు పడితే అటు పడితే ఇటు రాజధాని మార్చాను. అదే రకమైనటువంటి విధంగా 1924 మధ్య వ్యవహరించారు. వాళ్ళ మాట తీరు కూడా అట్లాగే ఉంది. రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు అని ఎంతోమంది పుణ్య మేధావులు నడయాడినటువంటి ఈ గడప పరువు తీసేటటువంటి విధంగా ఆయన మాట్లాడారు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారము సెక్షన్ 5, సెక్షన్ 6 మరియు సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ఒకసారి చదవమనండి. రాజధాని మీద స్పష్టంగా విభజన చట్టంలో పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచబడింది. పార్లమెంట్లో ఆమోదించిన చట్టంలో రాజ్యాంగపరంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఒక చట్టాన్ని రాజ్యాంగంలో రాజధాని లేదు అనేటటువంటి మాట మాట్లాడటము. ఇవాళ ఒక మాట ఆయన చెప్పాలి. ఆ రోజు పార్లమెంటులో ఈ యొక్క ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే అప్రూవ్ అయ్యిందో ఆమోదింపబడిందో అందులో ఉన్న సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 అవన్నీ ఆమోదపడేటప్పుడు పార్లమెంటు సభ్యుడిగా ఈయన ఉన్నాడు లోక్సభలో. రాజధాని అనేటటువంటి పదం రాజ్యాంగంలో లేదని మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే ఎంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని మనల్ని పరిపాలించాడు 2019-24 మధ్య. మరొక మాట, ముఖ్యమంత్రి అక్కడుంటే అక్కడే రాజధాని. మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తారు, జెరూసలంకి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని లండను జగన్ అని చెప్పి లండను లేకపోతే జెరూసలం అని చెప్పే ప్రయత్నం చేస్తారా? ఆ దేశాలు ఏ విధంగా వ్యవహరిస్తే మీరు కనుక ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే ఈ మినిమము రాజ్యాంగం ఏ అంశమైనా ఆయనకి ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. న్యాయ నిపుణుల దగ్గరికైనా వెళ్ళి మాట్లాడి అర్థం చేసుకోవాలి. భారత రాజ్యాంగంలో కేంద్రానికి సంబంధించినటువంటి అంశాలు, రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, ఉమ్మడి జాబితా అంశాలు 3 ఉంటాయి. ఈ 3 ఏదైనా అంశం లేకపోతే ఆ అంశం పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. అలాగే రాజధాని అనేటటువంటి అంశము పార్లమెంటుతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఇందాక చెప్పిన సెక్షన్ 5, సెక్షన్ 6, సెక్షన్ 94 సబ్సెక్షన్ ఏదైతే 3 ఉందో వాటిల్లో మెన్షన్ చేయటం జరిగింది. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ఏ లిస్టులో లేనటువంటిది పార్లమెంటు పరిధిలోకి వెళ్ళి అక్కడి నుంచి చట్టమై రావాలది జరిగింది. ఈ మాత్రం అవగాహన లేనటువంటి వారు కడప పరువు తీసేటటువంటి పరిస్థితి. ఇవాళ ప్రజలు అవకాశం ఇస్తే పాలన చేత కాక అరాచకాలు చేసి 11 స్థానాలకి పడిపోయిన జగన్మోహన్ రెడ్డి గారు, 11 స్థానాలకి పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అరాచక ఆలోచనలతోటి ఇట్లా వ్యక్తపరుస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటే ప్రజలు ఇటువంటి దుష్ట ఆలోచనను ఉండేటటువంటి వారికి పదే అవకాశం. ప్రభుత్వానికి సంబంధించి మీరు
విమర్శలు చేసేటప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మాకు కూడా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఆయన సొంత జిల్లా అయినటువంటి కడప నుంచే నేను తెలియజేయటం జరిగింది. ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, విష ప్రచారాలు చేస్తూ, విష బీజాలు ప్రజల్లో నాటొద్దు జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తూ, చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.